స్థానిక సమరం కాస్త అది చాలా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పక్షము విపక్షంగా ఉన్న టీడీపీ అలాగే వైసీపీ పార్టీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఉదయం నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఒక రణరంగాన్ని తలపించేలాగా రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రయాణం కొనసాగుతుందన్నదైతే మనం చెప్పాలి. అందులో ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోవాలి, అక్కడ గెలవాలని చెప్పి ఓవైపు టీడీపీ తపన పడుతుంటే మరోవైపు తన పట్టుని నిలుపుకోవాలంటే దీంట్లో ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే అధికార కూటమి ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారము టీడీపీ అధికార కూటమి ఏదైతే ఉందో అది తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అందులో ముఖ్యంగా చూస్తే ఇప్పటికే బూతులను క్యాప్చర్ చేసి అక్కడ రిగ్గింగ్ చేస్తోంది అనే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేయిస్తున్నారు. బయట నుంచి వచ్చిన టీడీపీ నాయకులు వైసీపీ సింపథైజర్లను వైసీపీ ఏజెంట్లను కూడా కనీసం అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండకుండా తరిమేస్తున్నారు అన్న ఆరోపణ అయితే వినిపిస్తున్నారు. అదే సందర్భంలో టీడీపీ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది, గత 30 ఏళ్లుగా 3 దశాబ్దాలుగా ఓటుకు నోచుకొని ఆ ప్రాంతానికి మేము ఎలక్షన్ల ద్వారా ఓటును తీసుకొని వచ్చాము. ఈరోజు ప్రజలు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా తాము ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో వైసీపీ ఆ పరిణామాన్ని తట్టుకోలేకనే ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తోంది. వైసీపీనే టీడీపీ మీద దాడులకు తెగబడుతోంది అని చెప్పి టీడీపీ కూడా ఆరోపణలు చేస్తోంది. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాము ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ చూసే నేపథ్యంలో వైసీపీ తమదైన శైలిలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఓట్లు కానివ్వండి, పోలింగ్ కానివ్వండి, అక్కడ స్వతంత్రంగా స్వేచ్ఛగా జరగట్లేదు. పూర్తి స్థాయిలో అధికారులను పోలీసులను తమ గుప్పెట్లో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అక్కడ వన్ సైడెడ్గా ఎలక్షన్లు చేసే ప్రయత్నం చేస్తోంది అన్న మాటలు వినిపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆ కూటమి తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు నిదర్శనంగా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో వెలుగు చూసిన ఓటర్ల వేడుకోలు వీడియో అన్నది కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఏకంగా ఓటర్లే మీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని ఓటు వేసేందుకు పంపించండి సార్ అంటూ పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న వీడియో అనేది ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపైన చర్యలు తీసుకోవంటూ నెటిజన్లు కూడా ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు సైతం కూటమికి కొమ్ము కాస్తున్నారంటూ ధ్వజమెత్తున్నారు. ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాము ఏదైతే లెఫ్ట్ సైడ్ విండోలో మనం ఒక వీడియో చూస్తున్నాం. ఆ వీడియోలో వైసీపీకి సంబంధించిన నేతల సాధారణ ఓటర్లు వాళ్ళందరూ అక్కడ చేరుకున్నారు. వైసీపీకి ఓట్లు వేసే అవకాశం ఉందనే అనుమానంతో వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు మేము ఓటు వేసేందుకు మాకు అవకాశం కల్పించండి సార్ అంటూ పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్న వీడియో అన్నది వైరల్ అయింది. అదే వైరల్ వీడియో ఇప్పుడు మీరు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ వీడియోలో చాలా క్లియర్గా మీరు చూస్తున్నారు, పోలీసుల కాళ్ళు పట్టుకొని మరి మేము ఓటు వేసేందుకు వెళ్ళాలనుకుంటున్నాము, మమ్మల్ని అనుమతించండి, మేము వెళ్ళి ఓటు వేసుకునేందుకు మాకు అవకాశం కల్పించండి అంటూ అక్కడ పోలీసుల కాళ్ళు పట్టుకున్న వీడియో మనకు కనిపిస్తుంది. ఇందులో చాలా క్లియర్గా వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారం వాళ్ళందరూ వైసీపీ సానుభూతి పరులుగాను వైసీపీకి ఓట్లు వేసే కార్యకర్తల్లా చెప్తున్నారు. వాళ్ళు ఇవాళ ఓటు వేయకుండా ఆపేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని మరీ ఇలాంటి కార్యక్రమానికి పాల్పడుతుంది. దానికి ఉదాహరణగా నిదర్శనగా మనకు ఈ వీడియో కనిపిస్తుంది, మీరు చూడండి అంటూ ఇప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను కాళ్ళు పట్టుకొని మాకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించండి, మమ్మల్ని పంపించండి అంటూ తను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా వీడియో కనిపిస్తుంది. రైట్, మనం రైట్ సైడ్ వీడియో చూస్తున్నాము. రైట్ సైడ్ వీడియో ఎవరిది అనుకుంటున్నారు? ఆ రైట్ సైడ్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి
ఎవరైతే పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరైతే పోలీసులు వచ్చి అక్కడ ఉన్న హేమంత్ను అరెస్టు చేసేందుకు వస్తున్నారని, అందుకనే వాళ్ళను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. అందులో భాగంగానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి హేమంత్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, హేమంత్ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు పోలీసులు. అతను అదుపులోకి తీసుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపుతున్నట్టుగా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, వాళ్ళని ఎలా చేశారో తెలియదు. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి, చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ బేనీలేదు సార్, అది బేనీలేదు, ఏడ బేనీలేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ బేనీలేదు, ఏంది అనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. అది ఏ దానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. పేరుకే మేము ఓటర్లు, ఏం లేదు. మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. రైట్, పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఇదే అద్దం పడుతోంది అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా చక్కర్లు కొడుతాయి. అందులో భాగంగానే పులివెందుల ఎన్నికల్లో దారుణాలు వెలుగు చూస్తున్నాయంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే పులివెందుల్లో తమను ఓటు వేసేందుకు కూడా అనుమతించకుండా పక్క ఊర్ల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారని చెప్పేసి యువకులు మాట్లాడుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తమను ఓటు వేయకుండా దారుణాలకు పాల్పడడం సబబు కాదంటూ యువకులు మాట్లాడుకుంటున్న వీడియో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడికి ఎవరు ఇప్పటిదాకా రావట్లేదు, మీడియా కానివ్వండి మిగిలిన వాళ్ళు ఎవరిని అక్కడ అలౌ చేయట్లేదు అనే విధంగా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఇంకా మేము ఓటు వేయలేదు, ఓటు వేయనిస్తారో లేదో కూడా మాకు తెలియదు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ బయట మరొకసారి విందాం మనం. ఏం లేదు, మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు అడిగారు, ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి, చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ బేనీలేదు సార్, అది బేనీలేదు, ఏడ బేనీలేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ బేనీలేదు, ఏంది అనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. అది ఏ దానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. పేరుకే మేము ఓటర్లు, ఏం లేదు. మమ్మల్ని ఊరు చూస్తున్నాం. ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న విషయానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది, వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా చూసినా సరే ఇక్కడ సబబుగా ఎన్నికలు జరగట్లేదు, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల వాతావరణం కనిపించట్లేదు. వందల మంది వేరే ఊర్ల నుంచి ప్రజలను తీసుకొని వచ్చి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళెవరి మీద కూడా ఎలాంటి ఆంక్షలు కనిపించని సిచ్యువేషన్ ఉందంటూ ఆ యువకులు మాట్లాడుకుంటున్న వీడియో ప్రకారం మనకు అర్థమవుతుంది. వందలాది మంది వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఓట్లు వేస్తున్నారని, ఆ ఓట్లు వేసే వాళ్ళు ఎవరు తమ సొంత ఊరు వాళ్ళు కాదని మాట్లాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంటే, అదే సందర్భంలో ఏం జరుగుతుంది అన్న ప్రతి విషయానికి సంబంధించిన క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇక మరొక అప్డేట్ చూస్తాం మనము. అందులో ఒంటిమిట్ట పరిధిలోని చెన్నై కొత్తపల్లి పోలింగ్ బూత్లోకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ దారుణం చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై దాడిపై పాల్పడ్డ ఉదంతం నెలకొంది. అంతేకాదు వైసీపీ ఏజెంట్ వద్ద ఉన్న స్లిప్పులు లాక్కుంటూ